హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. జరగబోయేది ఊహించి ముందుగానే చెప్పేది కాలజ్ఞానం అంటారు. మనకు అలాంటి విషయాలను చెప్పి కాలజ్ఞానం అనే గ్రంథాన్ని రచించారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కాలజ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు తరువాతి కాలంలో జరిగాయి. కలియుగం అంతముందే సమయం కూడా ఆయన కాలజ్ఞానంలో చెప్పబడినట్టు కొన్ని వారాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నట్టే ఇంగ్లీష్ వారికి కూడా ఇలాంటి కాలజ్ఞానాన్ని రచించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన కూడా భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే ఊహించి చెప్పారని తెలుస్తుంది. ఆయన పేరు నోస్ట్రాడామస్. మైకేల్ డి నోస్ట్రాడామే అతని పేరు. లాటిన్ భాషలో నోస్ట్రాడామస్ అని అంటారు. ఫ్రాన్స్కి చెందిన సిద్ధాంతి నోస్ట్రాడామస్ కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించి తన రచనలో పొందుపరిచారు. ఇప్పుడు మనం చెప్పుకున్న వీరు గత కాలానికి చెందినవారు, కానీ ప్రస్తుత వర్తమాన కాలంలో కూడా అభినవ నోస్ట్రాడామస్ ఉన్నాడు. అతడు చెప్పిన విషయాల్లో కొన్ని జరగకపోయినప్పటికీ కొన్ని మాత్రం జరిగాయి. దీంతో ఇప్పుడు అతని పేరు మారుమోగిపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కలియుగ నోస్ట్రాడామస్ గురించే మాట్లాడుకుంటున్నారు ప్రజలు ఇంటర్నెట్లో కూడా అతని గురించే చర్చ. అతడు భవిష్యత్తును ఎలా ఊహించి చెప్తున్నాడు అని అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నోస్ట్రాడామస్ అంచనా వేసి చెప్పిన అంశాలు కొన్నిసార్లు బయటపెట్టినా కొన్ని భవిష్యత్ జరగబోయే అంశాలను, వాటి పరిణామాలను ముందుగానే హెచ్చరించినట్టు ఉన్నాయి. నోస్ట్రాడామస్ చెప్పిన కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో జరిగినా కొన్ని సందర్భాల్లో తప్పని నిరూపించబడ్డాయి. ఇంతకీ అసలు ఈ కలియుగ నోస్ట్రాడామస్ పేరు చెప్పలేదు కదా. అతని పేరు ఆంథోస్ సలోమ్. ఇతను బ్రెజిల్కి దేశానికి చెందిన వ్యక్తి. ఇతనొక స్వయం ప్రకటిత ప్రవక్త. అతను ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ల ఫ్యూచర్ గురించి కొన్ని విషయాలు ముందే ఊహించి చెప్పాడు. రాజకుటుంబం నుండి విడిపోయిన ఈ జంట రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఆంథోస్ సలోమ్ ముందుగానే ఊహించి చెప్పాడు. కేవలం ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ గురించి మాత్రమే కాదు, ఆంథోస్ సలాం ప్రపంచంలో జరుగుతున్న కరోనా మహమ్మారి, క్వీన్ ఎలిజబెత్ II మరణం, యుక్రెయిన్ పై రష్యా దాడి, ఎలోన్ మాస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేయడం వంటి అనేక విషయాలను గురించి అతడు ముందుగానే అంచనా వేసినట్టు చెప్తున్నారు. ప్రిన్స్ హ్యారీ జీవితానికి సంబంధించిన విషయాలకు వెళ్తే ఆంథోస్ సలాం కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. ప్రిన్స్ హ్యారీకి జీవితంలో పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పాడు. హ్యారీ జీవితంలో ఒక సంచలన విషయం చోటు చేసుకుంది అన్నాడు. ప్రిన్స్ జీవితంలోని చక్రాలు కదలడం మొదలవుతాయని చెప్పాడు. ఏది ఏమైనా యువరాజు విషయాలు మొత్తం తిరిగి ట్రాక్ లోకి వస్తాయని పేర్కొన్నాడు. ఆంథోస్ సలాం చెప్పిన వాటిలో ఒక్కటి కూడా నిజం కాకపోతే అతని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే వారు కాదు. కానీ అతను చెప్పిన వాటిలో కొన్ని నిజమే అయ్యాయి. అతని ఊహ కథనాలు వాస్తవ రూపం దాల్చాయి. అందుకే ఇప్పుడు అతను వార్తల్లోకి వ్యక్తి అయ్యాడు.